ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మిరాకిల్ జరుగుతుంది. అలాంటిది నా లైఫ్లో కూడా ఒక మిరాకిల్ జరిగింది. బట్ చీజ్కి ఎన్ని బొక్కలు ఉంటాయో ఈ మిరాకిల్కి కూడా అన్నీ బొక్కలు. ఏంటో అబ్బా, చిన్నప్పటి నుంచి నాకు లక్ అనేది లేదు. చిన్నప్పుడు ఒక అమ్మాయిని చూడగానే నేను ఫస్ట్ ప్రేమలో పడ్డా, తర్వాత ప్యార్లో పడ్డా, తర్వాత లవ్లో పడ్డా. అది తెలిసి మా వాళ్ళు నా వెంట పడ్డారు. ఫస్ట్ లాగానే నేను ప్యార్లో, ప్రేమలో, లవ్లో పడ్డా. కానీ ఈసారి మాత్రం నేను కింద పడ్డా. అప్పటి నుంచి మాత్రం నేను ఒకటి గట్టిగా ఫిక్స్ అయినా, చూస్తే నన్ను ఒక అమ్మాయి చూడాలి కానీ నేను ఇంకో అమ్మాయిని చూడొద్దని. మనల్ని ఎవరు రాయలేదు ఇక్కడ. ఈ టైంలో కాల్ ఎవరు చేశాడు రా? దీనమ్మ ఇంత జల్దీ లేచినయింది 11కే. ఎవట్రా ఇది మిస్డ్ కాల్ ఇచ్చింది? హాయా, ఎవరై ఉంటాడు? ఎవరు? నేనెవరైతే నీకెందుకా? మరి నాకెందుకు మెసేజ్ చేసావు? నువ్వు బాగుంటావు. ఓ పాయింట్కి వచ్చేరా. ఎవర్రా నువ్వు? ఎవడై ఉంటాడు వీడు? అలా కాదు, ఎవర్రా నువ్వు? చక్కగా చెప్పు, లేకపోతే ఐఎమ్ ఏ గర్ల్, యు నో నా. నో వాట్ రియల్.
ఓకే, ఫోటో పంపిస్తా. పంపి. మీకు అమ్మందిన ఫోటో పెడితే గుర్తుపట్టలేనా? వీడిప్పుడు పాయింట్కి వస్తాడులే. నువ్వు గర్ల్ అయితే నాకు కాల్ చేయి. ఇప్పుడు తెలుస్తుందిలే గర్లా బాయా. ఏమైందిరా ప్రసాద్, మాడిపోయినా? ఏం లేరా, ఎవరో నాతో అమ్మాయి లెక్క చాట్ చేస్తుండు. ఎవడు రావాడు? ఏమో రా, తెలియదు. కాల్ చేయని మెసేజ్ చేసిన. వాడు పక్క అబ్బాయిరా. సరే, ఫ్రెష్ అప్ అయి బయటికి వెళ్దాం. సారీ, మా అన్న వచ్చిండు, కాల్ చేయలేదు. రే ఎవడ్రా నువ్వు, నాకు తగులుకున్నావు. కాల్ వస్తుంది. హలో, నిజంగా అమ్మాయి? సారీ అండి, మీరు అమ్మాయి అని అనుకోలేదు. ఓకేనా? అవును, నేనెలా తెలిసి మీకు? నేను మీకు తెలుసా? డైలీ చూస్తా మీ ఊర్లో నిన్ను. నేను మీకు ఎప్పుడైనా చూశానా? ఏమోనా, ఎక్కడ చూసుంటానబ్బా? నేను ఏమైనా ఎక్కడ చూసుంటానబ్బా? రేపు నాకు బస్లో కనిపిస్తుందా? సరే అయితే, రెడీగా ఉంటా నిన్ను చూడ్డానికి. రే మామ, ఈరోజు ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసిందిరా. ఇది ఈరోజు జరిగింది. ఏమ్రా మురిసిపోతున్నావు? వాడికి అమ్మాయి అలా ఏంలే మామ. ఏమ్రా ఇంకా నీతో మాట్లాడతలేడా వాడు? అది చాలా పెద్ద స్టోరీ మామ. ఒకప్పుడు మేం జిగ్రీస్. చిన్నప్పుడు స్కూల్లో మాకు ఒక పేరుండేది, 4 హీరోస్ అని. మేము ఏం పని చేసినా నలుగురమే చేస్తుండే. ఎక్కడికి వెళ్ళినా మేము నలుగురమే వెళ్తుండే. ఏం చిన్న జోక్ జరిగినా నలుగురం చెప్పుకొని నవ్వుకుంటుండే. మేము అట్లా లేకుండా అప్పుడు మేము. అలాంటిది ఒకరోజు సార్ మా ముగ్గురిని పిలిచి అందరి చేతుల్లో ఒక్కొక్క బల్పం పెట్టి, వాడి చేతుల్లో బల్పం పెట్టలేదు. అప్పుడు వాడు నాకు అడిగిండు, రే నాకు బల్పం మీరా. అప్పుడు నేను ఇవ్వను రా. అప్పుడు వాడు నాకు దొబ్బిండు. నేను కూడా రిటర్న్ వాడిని దొబ్బిన. అప్పుడు వాడు పైకి వేసేసి వెళ్ళిపోయిండు. ఎక్కడ వెళ్ళిపోతుండో నాకు కూడా తెలియదు. అప్పటి నుంచి వాడు మాతో అస్సలు మాట్లాడలేదు. మేమిద్దరం వాడు ఎందుకు మాట్లాడతలేడని ఆలోచిస్తుంటే, మా వాడు ఈరోజు గుడ్డెందుకు పెట్టలేదబ్బా అని ఆలోచిస్తుండు. వీడు అప్పటి నుంచి అస్సలు మాట్లాడలేదు. వాడికేమైనా పిచ్చారా? ఏమో మామ, తెలియదు. రేపు బయటికి వెళ్ళాలి, కొంచెం పని ఉంది. ఇప్పుడు నాకు తెలుసురా. సరే పోండి. బస్సు వచ్చిందా? చీ, దీన్ని అమ్మ మిస్ అయిపోయింది. ఛ. ఏం సార్, కనిపించలేదా? బస్ మిస్ అయింది, సారీ. బస్లో వెళ్ళడానికి అయినా నువ్వేడికి వెళ్తున్నావు? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికా? అయినా నువ్వేంటి ఇట్లయినావా?
నేనెట్లయినా? అవునా, ఎలా అయ్యాను? బాలేవా? అవునా, సరే చేంజ్ అవుతలే. ఏందప్పా నేను బాలేనా? సరే మరి నా ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తాను. సరే. ఏమైంది ప్రసాద్? ఆ అమ్మాయి అబ్బాయి రే అమ్మాయి రా తను. అమ్మాయా? అవు ఏం లేదురా, తను నాకు కలుస్తా అన్నది, బస్ మిస్ అయింది. మరి నైట్ ఏమైనా లేదా? దాంట్లో ఏముంది? తాగదాం రా. హలో. హాయ్ గైస్, నేను మీ ప్రసాద్. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో ఫస్ట్ కామెంట్ చేయండి. ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎపిసోడ్ 2తో నెక్స్ట్ వీక్ ఇదే రోజున కలుద్దాం.